సర్పంచ్ ఎన్నికలు ఓ కుటుంబంలో పొలిటికల్ చిచ్చురేపాయి. ఇక్కడ ఇద్దరు ఒక్క తల్లి బిడ్డలే, సొంత అన్నదమ్ములే. బరిలో ఉండటమే వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. వచ్చింది ఎస్సీ రిజర్వ్, ఇద్దరిది సేమ్ క్యాస్ట్, పోటీ కూడా ఇద్దరి మధ్య. ఇద్దరు ఒకే పార్టీ నుంచి పోటీ. ఇది ఖమ్మం జిల్లా వైరా మండలం ముసలిమడుగులోని సిచ్యువేషన్. పంచాయతీ ఫైట్ లో జనం ఏమంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, ఇద్దరి అన్నదమ్ముల్లో జనం ఎవరి వైపు నిలవనున్నారు, ఇదే ఇష్యూకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. మరోవైపున ఒక కుటుంబం నుంచి అన్నదమ్ముల పోటీతో పాటుగా మరోవైపు నుంచి అక్కా చెల్లెల్లో లేదా అత్త కోడల్లో లేదా ఇట్లా వివిధ భిన్న పద్ధతుల్లో మొత్తానికైతే ఆ యొక్క గ్రామం నుంచి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తమ యొక్క విజయానికి బాటలు వేసుకునేందుకు లేదా పోటీలు ఉండేందుకు ఆసక్తి కనబరుస్తున్న రాజకీయం రసవత్తరంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మనకు ప్రజెంట్ ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లా వైరా మండలంలో ముసలిమడుగు గ్రామంలో చోటు చేసుకుంది. వాస్తవం చూసుకొని మనం ప్రజెంట్ మనం ఇప్పుడు ముసలిమడుగు పంచాయతీ ఆఫీస్ దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. ఈ ఒకే కుటుంబం నుంచి ఈ యొక్క పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అన్నదమ్ములు ఇద్దరు బరిలో ఉన్నారు. మొత్తానికైతే విచిత్రమైన విషయం ఏంటంటే ఇద్దరు కూడా ఒకటే పార్టీ నుంచి, ఇద్దరు కూడా అధికార పార్టీ నుంచే బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అతను ఎంపీటీసీ చేసిన అనుభవంతో పాటుగా పలు మార్లు సర్పంచ్గా పోటీ చేసి త్రుటిలో ఓడిపోయిన నేపథ్యం తమ్ముడుకుంటే, అన్న మాత్రం ఇప్పుడు తాజాగా తమ్ముడిపై గెలుపొనేందుకు అంటే గెలిపే లక్ష్యంగా పనిచేసుకునే విధంగా అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది. ముసలిమడుగు గ్రామానికి చెందినటువంటి అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీ పేరేందన్నా, అసలు ఏంది సంగతి? ఒకటే ఇంటి నుంచి అన్నదమ్ములు మొత్తం మీరు పోటీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏంది అసలు ఏంది వెనక? నా పేరు తడికమల్ల నాగేశ్వరరావు అండి. వైరా మండలం ముసలిమడుగు గ్రామ పంచాయతీ. నేను ఒకప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్కి చేసేసి ఫీల్డ్ అసిస్టెంట్కి 5-6 సంవత్సరాలు చేసి ఫీల్డ్ అసిస్టెంట్కి రిజైన్ చేసి 2014లో మొట్టమొదటగా సర్పంచ్ జనరల్ అయింది మా కాడ. అయినా కూడా నేను ఫీల్డ్ అసిస్టెంట్కి రాజీనామా చేసి తర్వాత సర్పంచ్కి వేసాను. దాని తర్వాత దాంట్లోని 3 వార్డులు వచ్చినాయి. ఒక వార్డు అయిపోయిన తర్వాత నేను 8 వార్డులలో జనరల్ వేసి కూడా నేను ఎస్సీ మాదిగా జనరల్ వేసి కూడా నాకు నా అయ్యాల కూడా 270 ఓట్ల దాకా వచ్చినాయి. అయినా 3 వార్డులు వచ్చినాయి, ఒక వార్డు టై అయింది. అది అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ అవకాశం ఎస్సీకి ఎంపీటీసీకి వచ్చింది. ఎంపీటీసీకి వస్తే నేను ఎంపీటీసీకి గెలిచిన తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత మొన్న 2000లో మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ సర్పంచ్ వేసి మళ్ళీ జనరల్ వచ్చింది, మళ్ళీ సర్పంచ్ వేసి దాంట్లో ఉప సర్పంచ్ అయినా. ఇవాళ కూడా నాకు 2 సార్లు కూడా జనరల్ వస్తే కూడా నేను పోటీ చేసి అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా ప్రజల్లోనే ఏదో పని చేసుకుంటున్నా. ఇవాళ నాకు అవకాశం వచ్చింది, ఎస్సీకి అవకాశం వచ్చింది. కానీ మా గ్రామ పంచాయతీలో ఎవరు కూడా రేయటానికి రాలేదు. నేను అప్పటి నుంచి కూడా ఏదో చేసుకుంటూ కూడా జనానికి సేవ చేసుకుంటా రోడ్లని కానీ ఏదన్నా పంచాయతీలు కానీ ఏదైనా కూడా తిరుక్కుంటూనే ఉన్నా. కానీ ఇవాళ నా మీద సరే ఆయన నిల్చోవాలని ఆయన అంటే ఎవరు? ఇప్పుడు అంటే ఒక తల్లి బిడ్డలు ఒక ఇంటి సంబంధించిన వీళ్ళు కదా, అంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు అంటే మాట ఉంటుందా? ఉండదు అన్న. మా సొంతాన్న గారు ఆయన తడికమల్ల నాగార్జున అని మా సొంతాన్నే. అయాల నేను ఇవాళ 2 సార్లు అవకాశం వచ్చింది నాకు. నేను ఉందే సర్పంచ్ చేయాలని కూడా ఇవాళ రిజర్వేషన్ వచ్చిన రోజు కూడా మా అన్నగారు వేయకపోతే నాకు అసలుకి ఇవాళ ఈ ఊళ్ళో ఇనామస్ ఇచ్చేవాళ్ళు. కానీ ఎవరికి వచ్చిన అవకాశం అట్లా అంటే మీ అన్నదమ్ములకు వచ్చిన రాజకీయం కాదు కదా, అంటే ఊరు నిలబెట్టారు అంటే ఆయన ఆలోచన నుంచి వచ్చింది అని? ఇక అదంతా మనకు తెలియదండి. ఆయన గారి ఆలోచన అనేది వేరే వాళ్ళ ఆలోచన అనేది మనకు తెలియదు. ఆయన గారు అయితే మన్నగారు కూడా వేసినాడు. ఇక చూడాలి. నేనైతే ఇప్పుడు చూస్తాను, ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో నుంచి చేసినాం. నేను కూడా ఇప్పుడు దాకా నేను ఏదో సేవ చేసుకుంటున్నా కాబట్టి ఈ ఒక్కసారికి నన్ను గెలిపిస్తే ఈ అవకాశం. ఏం హామీలు ఇస్తున్నాం మీ ఊరు వాళ్ళకి? మా ఊరు వాళ్ళకి మా ఊర్లో ప్రధాన సమస్య ఒక 2-3 రోడ్లు ఉన్నాయండి, మెయిన్ రోడ్లు. అదొకటి. దాంట్లో భాగంగా 2005లో ఫ్లడ్ వచ్చినప్పుడు కాడ నుంచి మా ఊర్లో కొంచెం కనీసం ఇల్లు ఒకటే బాగా మెయిన్ ప్రాబ్లం. ఉన్న ఊళ్ళు మొత్తం కూడా 2 కోట్లు 3 కోట్ల రూపాయలు పెట్టి మొత్తం రోడ్లు పోపించినాం. ఇక ప్రధాన సమస్య రోడ్లు, ఇల్లు ఒకటి ఉన్నాయండి బాగా. ఇళ్ళ సమస్య ప్రధాన సమస్య. తర్వాత ఊరగాలం అని చెప్పేసి ఊరగాలం రోడ్డు ఒకటి ఉంది. తర్వాత తాటిపూడి నుంచి నారపనేపల్లి రోడ్డు ఒకటి ఉంది. అదొకటి. ఈ 2-3 సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఈ సమస్యలు కూడా నేను ప్రాథమిక హెల్త్ సెంటర్ కూడా లేదని చెప్పి అంటున్నారు. ప్రాథమిక హెల్త్ సెంటర్లో ఒకటి లేదు, అది కూడా చెప్తూ అదొకటి. తర్వాత గ్రంథాలయం ఒకటి, అట్లా బస్ షెల్టర్ ఒకటి. ఇటువంటి 2-3 అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు కూడా
ప్రధానంగా భట్టి గారి దృష్టికి తీసుకెళ్ళి, మా డిప్యూటీ సీఎం గారు అని ఎమ్మెల్యే గారి దృష్టికి, భట్టి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ వాటిని మనం తీర్చే విధంగా చేయాలని చెప్పేసి మన ఆలోచన. నేను అంటే 15 సంవత్సరాల మట్టు కూడా నేను రాజకీయాల్లోనన్నా తినకపోయినా రాజకీయాల్లోనే ఉంటాను కాబట్టి నా ఆలోచన అదే అని చెప్పేసి. ఒకే కుటుంబం నుంచి సంబంధించి అధికార పార్టీ నుంచి కూడా ఇద్దరు కూడా పార్టీలోకి బరిలో ఉన్నారు సర్పంచ్ అభ్యర్థిగా. అన్న చెప్పండి, ఏం సంగతి, ఈ ఆలోచన రావడం ఎలా ఉంది? అంటే మీ తమ్ముడు అనుకుంటా కదా, అతను అవన్నీ అంటే ఒక పార్టీ నుంచి ఒక ఇంటి నుంచే మీరు పంచాయతీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది అని చూస్తే? మాకు అభివృద్ధి కనిపడలా. మేము బయటి గారితో గ్రూప్లో పోయినాం, మాకు బాగానే పని చేశారు, ఇల్లు ఇచ్చారు, రోడ్లు ఇచ్చారు, మరి అభివృద్ధి చేశారు బాగానే ఊరిని. దాన్ని బట్టి నేను మరి ఊర్లోనే మేజర్ సమస్య అన్న, అంటే ప్రధాన సమస్య ఇది, అంటే రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, లేదంటే అంటే హెల్త్ సెంటర్ లేదంటున్నారు, హాస్పిటల్ లేదంటున్నారు, పశువుల హాస్పిటల్ కూడా లేదంటున్నారు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అవునే, ఏముంది ఇవన్నీ? హాస్పిటల్ ఒకటి లేదు, డ్రైనేజ్ లేవు, రోడ్డు ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. ఎన్ని చేపిద్దామని ఆలోచించాను. ఈ గ్రామానికి గత 3-4 దశాబ్దాలుగా అభివృద్ధి విషయంలో ఆమడ దూరంలో ఉన్న గ్రామం ఇప్పుడిప్పుడే నెమ్మదిగా మన ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారి సహకారంతో, భట్టి గారి చొరవతో ఈ గ్రామం చాలా అతివేగంగా ముందుకు వెళ్తుంది. ఏది గ్రామంలో సీసీ రోడ్ల విషయంలో అయితేనేమి, హౌసింగ్ విషయంలో టీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 10 ఇళ్ళు ఇచ్చినా 100 ఇళ్ళు అయిపోయాయి. ఒకే సంవత్సరంలో మాకు ఎమ్మెల్యే గారు 36 ఇళ్ళు శాంక్షన్ చేసి గ్రామాన్ని ఒక వినూత్న రీతిలో ఖమ్మం జిల్లాలోనే ఒక ఆలోచన. ఇప్పుడు మీ ఊర్లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటంటే? ప్రధాన సమస్యలు హౌసింగ్, సీసీ రోడ్డు చాలా మట్టుకు కంప్లీట్ చేశారు ఎమ్మెల్యే గారు. హౌసింగ్ ప్రధాన సమస్య. మాకు 100 ఇళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారు ఎలక్షన్ మేనిఫెస్టోలో. అందులో భాగంగా 36 ఇళ్ళు శాంక్షన్ చేసి నడుస్తున్నాయి. మళ్ళీ సెకండ్ విడతలో, థర్డ్ విడతలో అవి కూడా కంప్లీట్ చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి నేను ముందుంటానని చెప్పి ముసలమూడు గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ హామీలో ఈ తడికమల నాగార్జున అనే అతను ప్రధాన పాత్ర పోషించి ఎమ్మెల్యే గారి ప్రధాన అనుచరుడిగా ఆయన ఎన్నికల్లో ఆయన వెన్నంటే ఉండి ఆయన గెలుపుకి ఊర్లో దాదాపు 150 ఓట్లు మెజారిటీ అవడానికి కారణమైన తడికమల నాగార్జున ఇవాళ ఆయన అనుమతితో పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మొత్తానికి అయితే అన్నదమ్ముల మధ్యన పంచాయతీ పోరు నడుస్తుంది. ఎలా ఉంది మీ ఊర్లో? ఒకే కుటుంబం చెందినటువంటి బిడ్డలు, ఒక ఇంటి అన్నదమ్ములే పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా ఉన్నారు, పోటీలు ఉన్నారు, మిగతా వారు ఎవరు లేరు. ఎందుకని అట్లా వచ్చింది? ఎందుకని అట్లా ఏముంది, ఇంతకుముందు లోగడలో ఏనే గెలిపించిండు అతన్ని, కానీ తర్వాత వాళ్ళ మధ్యలో ఏమన్నా మనస్మర్థనలు వచ్చినాయో మనకి తెలియదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలుగుకి ఫస్ట్ నుంచి మేము అందరం మా టీం సీనా గారు కానీ, నరసరావు కానీ, మిగిలిన మొత్తం గ్రామ ప్రజల్లో కొంతమంది, దాసు కానీ, ఆనందరావు కానీ, కొంతమంది మొత్తం ఈ నాగార్జునని నిలబెడదామని ఆలోచనతో మేము మొత్తం వచ్చింది. ఎస్సీ అయింది కాబట్టి నాగార్జునని పెడదామని ఆలోచన వచ్చినాం. ఎమ్మెల్యే దగ్గర తీసుకొని చెప్పినాం, తీసుకొని వచ్చినాం. సోర్స్ మాకే ఉంది, 8 ఓట్లు గెలుస్తాం, సర్పంచ్ కూడా గెలవడానికి అవకాశం ఉంది మాకు. మీ ఊర్లో మేజర్ సమస్య, ప్రధాన సమస్య మేజర్ సమస్య ఈ ఊరకాలవ రోడ్డు భట్టి గారి దగ్గర తీసుకుపోయిన ప్రయత్నించినాం. లోగడే జరగాలి, అది ముసలమడుగు ముంపు ప్రాంతం. ఇది ఇటు వచ్చినా కూడా ఇటు చుట్టూ నీళ్ళు వస్తాయి, ఒక్క మెరకే ఉంటుంది, దారి లేదు. లక్ష్మీపురం మీద కూడా దారి లేదు మాకు. భట్టి గారి దృష్టి తీసుకుపోయాను. 2005లో నుంచి పిసిసి కార్యదర్శిగా డిప్యూటీ స్పీకర్ దాకా తీసుకుపోయింది మేము. ఆ రోజున మా ఓట్లు పడిన తర్వాతనే మేము నిలబడ్డాక. అయితే ఇప్పుడు తర్వాత మన ఆయనగా చలించిండు, పిలిచిండు మమ్మల్ని. ఇగో మీకు ఏ కావాలో చెప్పి అడిగిండు, ఇవ్వటం కూడా జరిగింది, శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అవి తర్వాత శాంక్షన్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఇంద్రం మిల్లు అన్ని ఊళ్ళల్లో కూడా 11, 12 ఇస్తే మేము ఏ రోజున కూడా క్యాంప్ ఆఫీసులో పోయి 10-20 మంది కావాలా, మాకు ఖచ్చితంగా 100 కావాలా, 150 కావాలా, ముంపు ప్రాంతం మాది, మీరు ఆ రోజున ప్రజలకు హామీ ఇస్తున్నారు వాళ్ళు మీకు? అంటే మీ ఊర్లో ఉన్న సమస్యల మీద దృష్టి సారిస్తామని చెప్పి హామీ ఇస్తున్నారా? ఇస్తున్నాం. ఇంద్రం మిల్లు, ఈ ఓరకాల రోడ్డు 4వ నెంబరు ఓరకాల రోడ్లు, ఊళ్ళో సిమెంట్ రోడ్లో డ్రైనేజీ సమస్య ఉంది, అది సీసీ రోడ్లు, పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు. మీ కుటుంబంలో ఎలా ఉంది? మీరు ఇట్లా అన్నదమ్ముల పోటీలో ఉన్నారు, ఎలా అనిపిస్తున్నారు? వాళ్ళంతా కొద్దిగా అంటే ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది? సపోర్ట్ నాకే.
అంటే ఇంట్లో అంత అమ్మ నాన్న ఆ, అమ్మ అమ్మే ఉంది, నాన్న లేడు. అమ్మ పర్లేదా? పర్లేదండి. ఏం పని చేస్తారు మీరు? వ్యవసాయం చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు ఉంది. ముస్లింఅడుగు గ్రామం వైరా మండలంలో రసవత్తమైన రాజకీయం. ఒక తల్లి బిడ్డలు ఒక విధంగా ఊరు అభివృద్ధి కోసం ఆ ఇంట్లో నుంచే ఇద్దరు బరిలో ఉండటంతో కూడా గ్రామస్తుల్లో కూడా సహాయ సహకారం అందించే విధంగా నిదానపరులు ఆలోచించే విధానం అలా అందరం బేరేజ్ చేసుకుంటూ ఇందులో ఒక వ్యక్తికి పట్టం కట్టే విధంగా అడుగులేస్తున్నారు. మొత్తానికైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి సుమారు 1100 ఓట్లలో 8 వార్డులు. వీటిలో కనీసం 8 వార్డులలో 4 వార్డులు పైగా గెలుచుకుంటేనే అభివృద్ధి సర్పంచ్ అభ్యర్థి గెలుపొందే అవకాశం మెండుగా ఉండడంతో ఆ దిశగా అడుగులేస్తున్నారు. మొత్తం ఉన్న సమస్యలపై ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి ఇద్దరు అన్నదమ్ములు ఒకటి ఇంటి నుంచి పోటీ రావడంతో వాళ్ళందరూ ఒకరిని గెలిపించుకునేందుకు గ్రామస్తులు వాళ్ళు ముందు అడుగేస్తున్న పద్ధతి ఉంది. ఇది ఏకం తాజా పరిస్థితి. సంపత్ భాస్కర్, బిగ్ టీవీ, ముస్లింఅడుగు.